తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపకార్యాలయంలో ఒక గౌరవప్రదమైన వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ బోర్డు మొగిలి చంద్ర, ఎన్నుపోతుల అనిల్ కుమార్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మొగిలి చంద్రు మాట్లాడుతూ అనిల్ కుమార్ సేవా దృక్పథిని, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన కృషిని గుర్తించి ఈ పదవిని అందించడం గర్వకారణమని ఆయన తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశమన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేటు మన పెద్దలు గౌరవనీయులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొగిలి చంద్రు గారు ఈ యొక్క బాధ్యత అనిల్ కుమార్ అనే నా పైన తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క కౌన్సిల్లో సభ్యత్వం ఇప్పించి ఈ యొక్క మానవ హక్కులను కాపాడాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి అవకతవకలను అరికట్టే విధంగా, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నావో వాటిని అరికట్టే విధంగా నాకు ఒక బాధ్యతను నాపై నమ్మకంతో విశ్వాసంతో ఉంచి ఏదో మారుమూల ప్రాంతం నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి కొన్ని పనులు చేసినందుకు గుర్తింపుగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంద్రు గారు గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచే విధంగా మన యొక్క కౌన్సిల్ విధి విధాలను అవలంబిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి విద్య, వైద్యం మరియు పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలను పారదర్శకంగా పరిశీలించి వారికి న్యాయం చేకూర్చే విధంగా నా వంతు బాధ్యత కృషి చేసి మీరు ఇచ్చినటువంటి గౌరవమైన పదవికి దానికి వన్నె తెచ్చే విధంగా మార్పు తెచ్చి ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి రేపు డిసెంబర్ 10వ తారీఖు హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా చంద్రు గారి నాయకత్వంలో మంచి ప్రోగ్రాం పెట్టి అందరి సహకారంతో మానవ హక్కుల గురించి తెలియపరిచే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సవినయంగా మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.